హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ. మీరు చూడొచ్చు, ఇది 40 ఫీట్ రోడ్ ముంగట మనకు ఇక్కడ ఒక ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది. టోటలీ వచ్చేసి 2 ఇళ్ళు మనకు కొత్తగా కట్టారు. ఇది కార్నర్లో 2 సైడ్ రోడ్ ఉంది. ఇక్కడ సైడ్ మనకు 33 ఫీట్ రోడ్, ఇక్కడ మనకు 40 ఫీట్ రోడ్. వెస్ట్ అండ్ సౌత్లో ఇది కార్నర్లో ఈ ఇల్లు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం మనకు అమ్మకానికి వచ్చింది. దీని పక్కన కూడా ఇంకోటి ఉంది. 2 ఇళ్ళు మనకు సింగిల్ ఓనర్ అని మనకు అమ్మకానికి పెడుతున్నారు. లోపలికి వెళ్తున్నాము, పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. డీటెయిల్స్ పూర్తిగా చెప్పడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కొత్తగా కట్టిన ఇల్లు, G+1 ఉంది. టోటలీ ఏరియా వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్లో ఒకటి ఉంది, ఇంకోటి మనకు 155 స్క్వేర్ యార్డ్లో ఉంది. 150 గజాలలో ఒకటి, ఇంకోటి మనకు 155 గజాలలో కట్టారు. ఇది కార్నర్ది కనిపించేది మనకు 150 గజాల్లో ఉంది అండి. మనకు ఇది హాల్ కింద మాత్రం మొత్తం గ్రానైట్ వాడారు. మీరు చూడొచ్చు, మంచి మెటీరియల్తోనే ఈ ఇల్లు అయితే కట్టారండి. మీరు ఒకవేళ ఈ ఇల్లు చూడాలంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి, సైడ్ వేస్ చేయండి. ఒకవేళ మీరు జహీరాబాద్లో ఇల్లు కొందామనుకుంటే ఇది చూడండి, చాలా మంచిగా కట్టిన ఇల్లు ఉంది. ఇది లొకేషన్ వచ్చేసి మనకు జహీరాబాద్ మున్సిపల్ శిల్పా వెంచర్లో ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఓపెన్ కిచెన్ అండి. మనకు దీనికి లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు ఒకవేళ మీరు లోన్కి వెళ్ళాలంటే దీనికి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మంచి మెటీరియల్ వాడారు మొత్తానికి. ఇది డబల్ బెడ్రూమ్ అండి. మనకి కింద కనిపించేది మొత్తం డబల్ బెడ్రూమ్ ఉంది. పైన ఏమో మనకు సింగిల్ బెడ్రూమ్ 2 ఉన్నాయి. అది మనకు రెంట్ ప్రపోజ్ కింద ఓనర్ ఉండడానికి కట్టారు. మీరు ఈ ఇల్లు తీసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్ని కాంటాక్ట్ చేయండి. మీరు వచ్చి ఒకసారి సైడ్ చూడండి. దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు 90 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్గా ఉంటుంది. ఇంకోటి దీని పక్కకు వచ్చేసి మనకు 85 lakhs per acre చెప్తున్నారు, అది కూడా లైట్గా నెగోషియబుల్గా ఉంటుంది. అర్జెంట్ సేల్కు ఉన్న ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది. చూడండి, చాలా మంచి హౌస్. థ్యాంక్ యూ.